వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనము వేదిక్ పీరియడ్లో విద్య ఎలా ఉండేది అన్నది చూసాం. ఈ వీడియోలో మనము బౌద్ధ విద్యా వ్యవస్థ అంటే బుద్ధిస్ట్ పీరియడ్లో విద్య ఎలా ఉండేది, కొంచెం అసలు షార్ట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చూసి తర్వాత ఎంసీక్యూస్ ద్వారా ఈ చాప్టర్ని ఇంకొంచెం అర్థం చేసుకునేందుకు ట్రై చేద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ షార్ట్గా క్రిస్ప్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉంచా కాబట్టి ఎక్స్ప్లెనేషన్ వదిలి ఎంసీక్యూస్ చూడకండి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ మనకి అర్థమైతే ఎంసీక్యూ ఎలాంటిది ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎంసీక్యూస్ మాత్రమే చేస్తే మాత్రం వేరే ఎక్కడి నుంచన్నా మీకు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఎంసీక్యూ అడిగితే మాత్రం మనం సాల్వ్ చేయలేం. సో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఎంసీక్యూస్. లెట్ us బిగిన్. బుద్ధిజం గురించి మనము ఈ చాప్టర్లో ఎక్కువ చూడొద్దు, ఎందుకంటే మనం బీఈడీ స్టూడెంట్స్ కాబట్టి మనకి బౌద్ధ విద్య గురించే మనం చదువుకోవాలి, కానీ బుద్ధిజంలో ఏముండేది అన్నది మనం ఎక్కువగా డీప్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. సో గౌతమ బుద్ధ అన్న ఆయన మనకి బుద్ధిజంని ఇచ్చారు. ఈయన ఇండియన్ ప్రిన్స్, సాక్య డైనాసిటీకి సంబంధించిన ప్రిన్స్. తన ప్రిన్స్హుడ్ని వదిలేసేసి ఈయన మాంక్ లాగా వేరే చోటికి వెళ్ళి బతుకుతూ ఉండేవాడు. సో ఆయన ద్వారా ఆయన మనకి ఇచ్చిన మతాన్ని మనము బుద్ధిజం అని చెప్పి అంటాం. భారతదేశంలో 600 BCకి వచ్చేసరికి బుద్ధిజం అనేది బాగానే స్ప్రెడ్ అయింది. ఈ బుద్ధిజంలో వీళ్ళకి ఒక సంఘ అని చెప్పి ఉండేది. సంఘ అంటే ఏంటి? సంఘ అంటే బుద్ధిజంని ఫాలో అయ్యే కమ్యూనిటీ. ఎవరైతే బుద్ధిజంని ప్రాక్టీస్ చేసేవాళ్ళో అంటే మాంక్స్ కానీ నన్స్ కానీ లేదా వేరే మామూలు మనుషులు ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తారో వీళ్ళందరినీ కలిపి ఒక కమ్యూనిటీ లాగా ఏదైతే ఫామ్ అవుతుందో ఆ కమ్యూనిటీని సంఘ అని చెప్పి అనేవాళ్ళు. సో సంఘ అనేది బుద్ధిజంలో 3 జ్యువెల్స్లో ఒకటి. ఫస్ట్ జ్యువెల్ ఆఫ్ బుద్ధిజం ఏమో బుద్ధ, సెకండ్ జ్యువెల్ ఆఫ్ బుద్ధిజం ఏమో ధర్మ, థర్డ్ జ్యువెల్ ఆఫ్ బుద్ధిజం ఏమో సంఘ. ఓకే, బుద్ధిజంని స్ప్రెడ్ చేసేందుకు మొనాస్ట్రీస్, విహారాస్ చాలా కాంట్రిబ్యూట్ చేశాయి. ఈ బుద్ధిజం మొనాస్ట్రీస్లో, విహారాస్లో మాంక్స్, నన్స్ అక్కడ ఉండటమే కాకుండా, అంటే భిక్కుసు, భిక్కునీస్ అక్కడ ఉండటమే కాకుండా అక్కడ చాలా కల్చరల్ ప్రాక్టీసెస్ నడుస్తూ ఉండేవి. ప్లస్ చదువు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఎవరు చదువు చెప్తూ ఉండేవాళ్ళు? ఎవరైతే మాంక్స్ లేదా శ్రమన్స్ ఉండేవాళ్ళో వాళ్ళు మాత్రమే దే వర్ ఆథరైజ్డ్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్. అంటే ప్రతి మాంక్ చదువు చెప్పడం కాకుండా సీనియర్ మాంక్ ఎవరైతే బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారో వాళ్ళు మాత్రమే విద్యని పిల్లలకి పంచుతూ ఉండేవాళ్ళు. ఈ బుద్ధిజం కింద మనం చూస్తే వరల్డ్లో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పి ఎడ్యుకేషన్ని ఓపెన్ చేసింది బుద్ధిస్ట్. అంటే బుద్ధిస్ట్ వర్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ హూ మేడ్ ఎడ్యుకేషన్ ఓపెన్ టు ఆల్. హిందూయిజంలో స్టార్టింగ్లో అంటే ఏన్షియంట్ హిందూయిజంలో విద్య అనేది అందరికీ సమానంగానే పంచుతూ ఉండేవాళ్ళు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు. కానీ సొసైటీ కాంప్లెక్స్గా తయారవుతున్న కొద్దీ మనకి వర్ణ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వర్ణ సిస్టమ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కొన్ని సెక్స్కి మాత్రమే ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, కొన్ని సెక్స్కి విద్య ఇచ్చేందుకు వాళ్ళు అర్హులు కాదని చెప్పేవాళ్ళు. సో సొసైటీ కాస్ట్ బట్టి, క్రీడ్ బట్టి, రిలీజియన్ని బట్టి కొంతమందికి విద్య తీసుకునే అర్హత ఉండేది, కొంతమంది దే వర్ డినైడ్ ఎడ్యుకేషన్. ఓకే, బౌద్ధ విద్యా లక్ష్యాలు, ఎయిమ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ 2 ఎయిమ్స్ కింద చదువుతాము. ఇండివిజువల్ ఎయిమ్, సోషల్ ఎయిమ్. ఇండివిజువల్ ఎయిమ్ అంటే మన విద్య ద్వారా ఆ పిల్ల లేదా పిల్లాడిలో వాళ్ళల్లోని మారల్ క్యారెక్టర్ని మనం డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో ఎప్పుడైతే వాళ్ళ మారల్ క్యారెక్టర్ డెవలప్ అవుతుందో వాళ్ళల్లో ఉన్న కోరికలు అంటే వాళ్ళల్లో ఉన్న డిజైర్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి నిర్వాణ వైపు వెళ్ళేందుకు మనం ట్రై చేస్తాం. సెకండ్ ఈజ్ సోషల్ ఎయిమ్. సోషల్ ఎయిమ్ అంటే మనకి ఏదైతే కల్చర్ ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయటము ప్లస్ ప్రిజర్వ్ చేయటానికి వాళ్ళని మనం ట్రైన్ చేస్తాం. ప్లస్ వాళ్ళు సొసైటీలో ఎలా బతకచ్చు అంటే సోషల్ ఎఫిషియన్సీని పెంచడానికి ట్రై చేస్తాం. సో అల్టిమేట్ ఎయిమ్ మాత్రం పిల్లలకి చదువు ద్వారా నిర్వహణ ఎలా పొందాలి అనేదే వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ ఉండేది. ఎవరైతే పిల్లల్ని సంఘాలో చదువు కోసం వదులుదాం అనుకునేవాళ్ళో ఆ పిల్లల్ని సంఘాకి తీసుకొచ్చినప్పుడు ఒక సెరిమనీ చేసేవాళ్ళు.
ఆ సెరిమనీని పబ్బజా లేదా ఫహజా అని చెప్పి అంటారు. 8 ఏళ్ల పిల్లలు పేరెంట్స్ పర్మిషన్తో ఈ సంఘాలో జాయిన్ అయ్యేవాళ్ళు. 8 ఏళ్లకి జాయిన్ అయినప్పుడు వాళ్ళు 12 ఏళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. సో 20 ఏళ్ళు వచ్చాక కానీ వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళేందుకు ఉండేది కాదు. ఈ పబ్బజా లేదా పహజా అనేది ఇట్ ఈజ్ అ సెరిమనీ. ఈ చదువు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఫంక్షన్ అన్నమాట. ఎలా అయితే మనకి వేదిక్ టైమ్స్లో గురుకులాల్లో ఉపనయన సెరిమనీ చేసేవాళ్ళో అలా బుద్ధిజంలో పబ్బజా లేదా పహజా చేసేవాళ్ళు. 20 ఏళ్ల తర్వాత ఈ పిల్లలకి వాళ్ళు కావాలి అనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే వాళ్ళు దే కెన్ కంటిన్యూ ఫర్ హయ్యర్ స్టడీస్. సో 20 ఏళ్ళు అంటే 12 ఏళ్ల తర్వాత ఇంకొక సెరిమనీని చేసేవాళ్ళు. దాన్ని ఉపసంపద, ది ఫైనల్ ఆర్డినేషన్ అని చెప్పి అనేవాళ్ళం. సో ఉపసంపద అనేది జనరలీ 20 ఏళ్ళు వచ్చినప్పుడు చేసేవాళ్ళు. ఇందులో దీని తర్వాత ఆ పిల్లలు ఫుల్ ఫ్లెజ్డ్ మాంక్స్ అంటే వాళ్ళని భిక్కూస్ లేదా భిక్కునీస్ అని చెప్పి డిక్లేర్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ 20 ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోదాం సంఘాలు అని డిసైడ్ చేసుకుంటారో ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్తో ఏమీ అసలు కనెక్షన్ ఉండేది కాదు. సో ఉపసంపద అనేది ఇట్ వాజ్ ఎ పర్మనెంట్ ఆర్డినేషన్. అంటే పబ్బజా అనేదేమో టెంపరీ, అంటే ఒక 12 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే కంటిన్యూ అవ్వకపోవచ్చు. కానీ ఒకసారి ఉపసంపద అయిపోయిన తర్వాత మాత్రం దే బికమ్ ఫుల్ ఫ్లెజ్డ్ మాంక్స్ అండ్ దే విల్ కంటిన్యూ దేర్ లైఫ్ ఇన్ ద సంఘ యాజ్ భిక్కూస్ ఆర్ భిక్కునీస్. బౌద్ధ విద్య పాఠ్య ప్రణాళిక అంటే వాళ్ళ కరికులం ఎలా ఉండేది? గురుకులాల్లో లాగానే మౌఖికం అంటే ఓరల్ టీచింగ్ ఉండేది, వాచిక పద్ధతి. అంటే గురువుగారు చెప్తూ ఉంటారు, పిల్లలు రిపీట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు నేర్చుకున్నది నెక్స్ట్ జనరేషన్కి ఓరల్గా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళు పాస్ ఆన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బేసికల్లీ ఇట్ ఈజ్ రోట్ మెమరీ అనమాట. సెకండ్, బుద్ధిజంలో ఏవైతే వాళ్ళ పూజలు ఉంటాయి, వాళ్ళ ప్రాక్టీసెస్ ఉంటాయి, అంటే రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో దేనికి ఏ రిచువల్ చేయాలి, ఎలాంటి పూజ చేయాలి, ఇలాంటివన్నీ నేర్పించడాన్ని మనం సెరిమోనియల్ కింద పడతాం. థర్డ్ ఈజ్ వాళ్ళకి కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ స్లైడ్లో నేర్పిస్తా. ఆ పుస్తకాలని బేస్ చేసుకుని కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సో బేసికలీ పుస్తకాల్లో ఏముండేది? టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, అంటే బుద్ధ మనకి ఏం నేర్పించారు, ధర్మశాస్త్రాస్, వీటిని పుస్తకాల్లోంచి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. మనకి బుద్ధుడి గురించి, బుద్ధిజం గురించి తెలిసినవన్నీ కూడా ఈ త్రిపిటకాస్ చదివి. ఓకే, త్రిపిటకాస్ అనేవి మనకి దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి బుద్ధిజం గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము త్రిపిటకాస్ అని చెప్పి అంటాం. పిటక అంటే బుట్ట, బాస్కెట్. ఓకే, 3 అంటే 3. సో ఈ బాస్కెట్లు 3 ఏంటి? ఒకటేమో సుత్త పిటక, సెకండ్ ఈజ్ వినయ పిటక, థర్డ్ ఈజ్ అభిధర్మ పిటక. సో త్రిపిటకాని మనము పాలీ క్యానన్ అని చెప్పి కూడా అంటాం. ఫస్ట్ మనం ఏదైతే సుత్త పిటక ఉంటుందో ఇందులో మనకి దీన్ని మనము బాస్కెట్ ఆఫ్ డిస్కోర్సెస్ అని కూడా అంటాం. డిస్కోర్సెస్ అంటే ఏంటి? నలుగురు కూర్చుని ఒక టాపిక్ మీద, ఒక కాన్సెప్ట్ మీద, ఒక థీమ్ మీద డిస్కస్ చేసుకుంటే దాన్ని వాళ్ళు డాక్యుమెంట్ చేశారు, అది మనకి సుత్త పిటకాలో కనిపిస్తాయి. సెకండ్ ఈజ్ వినయ పిటక. వినయ పిటక అంటే బాస్కెట్ ఆఫ్ డిసిప్లిన్. వాళ్ళ మొనాస్ట్రీలో, వాళ్ళ విహారాలో, వాళ్ళ సంఘాలో వాళ్ళు ఎలా నడుచుకోవాలి అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి వినయ పిటకాలో కనిపిస్తాయి. థర్డ్ ఈజ్ అభిధర్మ పిటక, అంటే బాస్కెట్ ఆఫ్ హయ్యర్ డాక్ట్రిన్. అంటే బుద్ధిజంలో ఏవైతే ఫిలాసఫీస్ ఉంటాయో వాటి గురించి ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి అభిధర్మ పిటక పుస్తకంలో కనిపిస్తాయి. ఇవే కాకుండా పిల్లలకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు రోజువారీ ఏవైతే వాడుకోవాలో స్పిన్నింగ్, వీవింగ్, పెయింటింగ్, టైలరింగ్, రైటింగ్, అరిథమెటిక్, ప్రింటింగ్ ఇలాంటివి కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. బుద్ధిజం ఎడ్యుకేషన్లో 2 లెవెల్స్ ఉండేవి, అంటే 2 స్టేజెస్ ఆఫ్ బుద్ధిజం ఎడ్యుకేషన్. ఒకటేమో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేజ్ రెండోది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేజ్లో వాళ్ళు రీడింగ్ నేర్పించేవాళ్ళు, చదవటం, రైటింగ్ రాయటం, ప్లస్ కొంచెం లైట్గా మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ నేర్పించేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేవాళ్ళో అప్పుడు వాళ్ళకి రిలీజియన్, ఫిలాసఫీ, ఆయుర్వేదం,
లాజిక్ అంటే దీన్ని హేతు విద్య అంటారు, మెటాఫిజిక్స్ అంటే అభిధర్మకోశ అండ్ మిలిటరీ ట్రైనింగ్ ఇలాంటివి కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అంటే ఎవ్రీ వన్ వాజ్ ఫ్రీ టు చూస్ హిస్ సబ్జెక్ట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఏ భాషలో వాళ్ళకి నేర్పించేవాళ్ళు. బుద్ధిజంలో సంస్కృతం అనేది చాలా తక్కువ వాడేవాళ్ళు కాదు అనేం లేదు, కానీ బేసికలీ లోకల్ లాంగ్వేజ్ వాడుతూ ఉండేవాళ్ళు. లోకల్ లాంగ్వేజ్ని ఎందుకు వాడేవాళ్ళు? అప్పుడే చదువు అనేది మామూలు జనాల దగ్గర దాకా వెళ్ళగలదు అన్న కాన్సెప్ట్తో లోకల్ లాంగ్వేజ్, అంటే ఆ కాలంలో అక్కడ పాలీ భాష ఉండేది ఎక్కడైతే బుద్ధ బతికేవాళ్ళో, అందుకని ఆ లోకల్ లాంగ్వేజ్లో చదువుని వాళ్ళు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ బౌద్ధ విద్య టైంలో స్త్రీ విద్య అంటే విమెన్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? స్టార్టింగ్లో అసలు ఆడవాళ్ళని ఈ విహారాస్లోకి రానిచ్చేవాళ్ళు కూడా కాదు. కానీ తర్వాత బుద్ధ వాళ్ళ తల్లి మహామాయ ఆవిడ ఎంకరేజ్మెంట్తో విహారాస్లో ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొంచెం రిలాక్స్ చేసి ఆడవాళ్ళకు కూడా సెపరేట్గా విహారాస్ అవి కన్స్ట్రక్ట్ చేసి ఆడవాళ్ళు ఎవరైతే మాంక్హుడ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చదువు ఇలాంటివి ఎంకరేజ్ చేయటం స్టార్ట్ చేశారు. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఎలా నేర్పించేవాళ్ళు? గురుకుల సిస్టంలో లాగానే ఓరల్ టీచింగ్ మెథడ్ ఉండేది. ఓరల్ టీచింగ్ మెథడ్ అంటే ఏంటి? టీచర్ చెప్తూ ఉంటారు, పిల్లలు రిపీట్ చేస్తూ ఉంటారు, ప్లస్ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్, డిబేట్ అండ్ డిస్కషన్స్ ఇవి మనకి గురుకులం సిస్టంలో కూడా ఉండేవి. ఈ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ మెథడ్ ఆ కాలంలో. సో క్వశ్చన్ ఆన్సర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లలు ఆన్సర్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఆలోచించాలి. సో క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ ఒకటి, డిబేట్ అండ్ డిస్కషన్ ద్వారా మనం పిల్లల్లో ఇంటలెక్చువల్ గ్రోత్ని చూడొచ్చు. సెకండ్ ఈజ్ మోరల్ ఇన్స్ట్రక్షన్స్. చిన్న పిల్లలు వచ్చి వాళ్ళ విహారాల్లో జాయిన్ అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళల్లో మోరల్ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేస్తాం? వాళ్ళకి ఇది చేయండి, అది చేయండి, ఇది తప్పు, అది రైట్ అని చెప్పడం కాకుండా వాళ్ళకి కథల ద్వారా అంటే స్టోరీస్ ద్వారా కొన్ని వాల్యూస్ని, కొన్ని మోరల్స్ని పాస్ ఆన్ చేసేవాళ్ళు. ఇది చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ మీద పనిచేసేది. ఎందుకంటే పిల్లలు ఒక స్టోరీ రూపంలో వాళ్ళు చూసినప్పుడు ఆ స్టోరీలో ఆ యానిమల్ ఇలా చేస్తే మంచి జరిగింది అన్నది వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు కూడా అలా ఉందామని చెప్పి ట్రై చేసేవాళ్ళు. సో మోరల్ ఇన్స్ట్రక్షన్ మాత్రం వీళ్ళు స్టోరీ టెల్లింగ్ ద్వారా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సో బేసికలీ మనం చూస్తే బౌద్ధ విద్య వాళ్ళ ఫిలాసాఫికల్ ఎయిమ్ మాత్రం నిర్యాణం ఎలా వాళ్ళు పొందాలి అంటే ద ఫోకస్ వాజ్ మోర్ ఆన్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. క్విక్ ఎంసీక్యూస్. క్వశ్చన్ నెంబర్ 1, బౌద్ధుల కాలంలో విద్యను అందించడానికి ఎవరికి అధికారం ఇవ్వబడింది? హూ వర్ ఆథరైజ్డ్ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద బుద్ధిస్ట్ పీరియడ్? బుద్ధిస్ట్ పీరియడ్లో అంటే మనం బేసికలీ మొనాస్ట్రీస్ గురించి, విహారాస్ గురించి మాట్లాడుతున్నాం. సో విహారాస్లో చదువు ఓన్లీ సన్యాసులు లేదా శ్రమణులు అంటే మాంక్స్ ఆర్ షర్మన్స్ వీళ్ళు మాత్రమే విద్య చెప్పేందుకు వాళ్ళకి ఒక హక్కు ఉండేది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, బౌద్ధుల యొక్క ముఖ్యమైన విద్యా సహకారం ఏమిటి? వాట్ వాజ్ సిగ్నిఫికెంట్ ఎడ్యుకేషనల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిస్ట్ అందరికంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఎవరికైనా సరే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి జాయిన్ చేయొచ్చు అని చెప్పి ఎడ్యుకేషన్ని దే హ్యావ్ ఓపెన్డ్ ఇట్ టు ఆల్. అంటే వాళ్ళు ఏ కాస్ట్ వాళ్ళైనా, ఏ క్రీడ్ వాళ్ళైనా ఎవరైనా కూడా వచ్చి చదువుకోవచ్చు. అదే అంతకుముందు హిందూయిజంలో ఓన్లీ కొంత కాస్ట్లు మాత్రమే వాళ్ళు గురుకులంలోకి తీసుకునేవాళ్ళు, కొన్ని కాస్ట్ల వాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు. దానికి కరెక్షన్గానే బుద్ధిజంలో వీళ్ళు ఈ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. సో బౌద్ధుల యొక్క ముఖ్యమైన విద్యా సహకారం ఏమిటి అన్నప్పుడు విశ్వవిద్యాలయాల స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్, కుల మత భేదాలకు అతీతంగా అందరికీ విద్యని అందించటం, మేకింగ్ ఎడ్యుకేషన్ ఓపెన్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, అధునాతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం, డెవలపింగ్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నాలెడ్జ్, మత గ్రంథాలు రాయటం, రైటింగ్ రిలీజియస్ టెక్స్ట్. వీటిలలో ఆప్షన్ 2 కుల మత భేదాలకు అతీతంగా అందరికీ విద్యను అందించటం, మేకింగ్ ఎడ్యుకేషన్ ఓపెన్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చిన మొదటి వారు ఎవరు? బుద్ధిస్ట్. హూ వర్ ద ఫస్ట్ టు మేక్ ఎడ్యుకేషన్ ఓపెన్ టు ఆల్ ఇన్ ద వరల్డ్? బౌద్ధులు. ద బుద్ధిస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 4, బౌద్ధ విద్యలో వ్యక్తిగత లక్ష్యం యొక్క ప్రాథమిక దృష్టి ఏంటి? వాట్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎయిమ్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? బౌద్ధ విద్యలో మనం ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయనుకున్నాం? 2 ఎయిమ్స్. ఒకటేమో ఇండివిజువల్ ఎయిమ్, సెకండ్ ఏమో సోషల్ ఎయిమ్ కదా. సో ఇక్కడ వీళ్ళు దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎయిమ్. ఇండివిజువల్ ఎయిమ్ అంటే ఒక ఇండివిజువల్ లేదా ఆ పిల్లల్లో మనం ఏం డెవలప్ చేయాలి త్రూ ఎడ్యుకేషన్. డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ క్యారెక్టర్, నైతిక పాత్ర అభివృద్ధి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? వాట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా అల్టిమేట్ ఎయిమ్ నిర్వాణాన్ని పొందటం. ఓకే, సో లీడింగ్ ఇండివిజువల్స్ టువర్డ్స్ ట్రాన్సెండింగ్ డిజైర్స్ అండ్ అటైనింగ్ నిర్వాణ అంటే వాళ్ళకున్న కోరికలని ఓవర్కమ్ చేసి నిర్వాణాన్ని పొందటం, కోరికలను అధిగమించి మోక్షం పొందే దిశగా వ్యక్తులను నడిపించటం. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. క్రింది వాటిలో బౌద్ధ విద్య యొక్క సామాజిక లక్ష్యం, ఇందాక మనము ఇండివిజువల్ ఎయిమ్ చూసాం కదా, సామాజిక లక్ష్యం అంటే సోషల్ ఎయిమ్. సో సోషల్ ఎయిమ్ కింద మనం ఏం చూసాం? సోషల్ ఎయిమ్ అంటే మనకున్న కల్చర్ని ప్రమోట్ చేయటం, ప్రిజర్వ్ చేయటం, ప్లస్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత సొసైటీలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా బతకగలగటం, అంటే సక్సెస్ఫుల్గా బతకగలగటం, సోషల్ ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేయటం అనమాట, డెవలప్ చేయటం. సో క్రింది వాటిలో బౌద్ధ విద్య యొక్క సామాజిక లక్ష్యం అన్నప్పుడు ప్రమోషన్ ఆఫ్ కల్చర్, సంస్కృతిని ప్రోత్సహించటం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వాటిలో గురుకులం మరియు బౌద్ధ విద్య విధానాల మధ్య సారూప్యతలు ఏవి? గురుకులము అండ్ బౌద్ధ విద్య. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ గురుకుల్ అండ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఈ 2 సిస్టమ్స్లో కూడా 2 వ్యవస్థలు రెసిడెన్షియల్ పాఠశాల విద్యని నొక్కి చెప్పాయి. బోత్ సిస్టమ్ ఎంఫసైజ్డ్ రెసిడెన్షియల్ స్కూలింగ్. 2 వ్యవస్థలు సైన్స్ మరియు గణితంపై దృష్టి కేంద్రీకరించిన స్థిరమైన పాఠ్యాంశాలను కలిగి ఉన్నాయి. బోత్ సిస్టమ్స్ హ్యాడ్ ఎ ఫిక్స్డ్ కరికులం ఫోకస్డ్ ఆన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అన్నది కరెక్ట్ కాదు. 2 వ్యవస్థలు నైతిక మరియు నైతిక విద్యకు అధిక విలువని ఇచ్చాయి. బోత్ సిస్టమ్ ప్లేస్డ్ హై వాల్యూ ఆన్ మోరల్ అండ్ ఎథికల్ ఎడ్యుకేషన్. 2 వ్యవస్థలు అగ్రవర్ణాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. బోత్ సిస్టమ్స్ వర్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ టు ద అప్పర్ కాస్ట్. ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఏంటి సిమిలారిటీ అని చెప్పి అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అంటే ఆప్షన్ 2 ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, బౌద్ధ విద్యా సంస్థల్లో నమోదు చేసుకునే సమయంలో చేసే ఉత్సవం ఏమని పిలుస్తారు? వాట్ వాజ్ ద ఫస్ట్ ఆర్డినేషన్ సెరిమనీ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నోన్ యాజ్? సో ఒక స్టూడెంట్ని మనం పట్టుకెళ్ళి ఆ విహారాలో ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఎప్పుడు వదులుతాం? వాళ్ళకి 8 ఏళ్ళు వచ్చినప్పుడు పేరెంట్ పర్మిషన్తో జాయిన్ చేస్తాం. సో అప్పుడు ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి ఒక సెరిమనీ చేస్తారు. ఆ సెరిమనీని మనము పబ్బజా అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 9, పబ్బజా వేడుక సాధారణంగా ఏ వయసులో నిర్వహించబడుతుంది? అట్ వాట్ ఏజ్ వాజ్ ద పబ్బజా సెరిమనీ టిపికల్లీ కండక్టెడ్? 8 years old. 8 సంవత్సరాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, బౌద్ధ మత సమయంలో ఒక విద్యార్థి ఆశ్రమంలో చేరటానికి ఏమి అవసరం? వాట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ పీపుల్ టు జాయిన్ ఎ మొనాస్ట్రీ డ్యూరింగ్ ద బుద్ధిస్ట్ పీరియడ్? పేరెంట్ పర్మిషన్ లేనిది అంత పిల్లల్ని వాళ్ళు జాయిన్ కూడా చేసుకునేవాళ్ళు కాదు. సో పేరెంటల్ పర్మిషన్, తల్లిదండ్రుల అనుమతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, పబ్బజ దీక్ష తర్వాత విద్యాకాలం ఎంతకాలం కొనసాగింది? హౌ లాంగ్ డిడ్ ద ఎడ్యుకేషన్ పీరియడ్ లాస్ట్ ఆఫ్టర్ ద పబ్బజ ఇనిషియేషన్? పబ్బజ ఉత్సవం అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి ఆ విద్య వాళ్ళు 12 ఏళ్ళు నడుస్తుంది. సో 4, 12 years, 12 సంవత్సరాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, సన్యాసి సాధారణంగా ఉపసంపద వేడుకను ఏ వయసులో నిర్వహిస్తారు? ఎట్ వాట్ ఏజ్ డిడ్ మాంక్స్ టిపికలీ అండర్గో ద ఉపసంపద సెరిమనీ? ఉపసంపద సెరిమనీ ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ ఏమో పబ్బజ సెరిమనీ చేస్తారు, తర్వాత 12 ఏళ్ళు చదువుతారు. ఆ 12 ఏళ్ల తర్వాత ఇఫ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద
విహార, అప్పుడు వాళ్ళు ఉపసంపద సెరిమనీ చేస్తారు. సో 12 ఏళ్ళు అంటే ఏంటి, 8 ఏళ్ళు ఫుల్కి జాయిన్ అయినప్పుడు 12 ఏళ్ళు అక్కడ చదివినప్పుడు 20 ఏళ్ళకి అనమాట. సో ఆప్షన్ 3 20 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, ఉపసంపద మరియు పబ్బజ మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏమిటి? వాట్ వాజ్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ఉపసంపద అండ్ పబ్బజ? ఉపసంపద అనేది తాత్కాలిక సన్యాసం, పబ్బజ శాశ్వతం. ఉపసంపద వాజ్ అ టెంపరీ ఆర్డినేషన్ వైల్ పబ్బజ వాజ్ పర్మనెంట్ అన్నది కరెక్ట్ కాదు. ఇది దీనికి ఆపోజిట్. పబ్బజ అనేది టెంపరీ, ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత కావాలంటే 20 ఏళ్ళకి ఆ పిల్లలు మాకు మాంక్ అవ్వాలని లేదు, మాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, మేము మామూలు లైఫే గడపాలని ఉంది నాకు అనుకుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో పబ్బజ అనేది టెంపరీ. ఉపసంపద ఒకసారి అయిపోయిన తర్వాత వాళ్ళు పర్మనెంట్గా బిక్కు కానీ బిక్కుని కానీ అయిపోయి అక్కడే ఉండి ఆ మాంక్హుడ్లోనే వాళ్ళ జీవితం అంతా అలానే గడపాలి. సో ఉపసంపద అనేది పర్మనెంట్, పబ్బజ అనేది టెంపరీ. ఉపసంపద విద్యార్థిని జీవితం పూర్తి స్థాయి సన్యాసిని చేస్తుంది, పబ్బజ తాత్కాలికమైనది. ఉపసంపద మేక్స్ ద స్టూడెంట్ అ ఫుల్ ఫ్లెష్డ్ మాంక్ ఫర్ లైఫ్ వైల్ పబ్బజ ఈజ్ టెంపరీ. ఇది కరెక్ట్. ఉపసంపద కుటుంబ వేడుక అయితే పబ్బజ ఒక సంఘ వేడుక. ఉపసంపద వాజ్ అ ఫ్యామిలీ సెరిమనీ, పబ్బజ వాజ్ అ కమ్యూనిటీ సెరిమనీ. ఉపసంపద 16 సంవత్సరాల వయసులో సంభవించగా పబ్బజ 20 సంవత్సరాల వయసులో సంభవిస్తుంది. ఉపసంపద అక్కర్డ్ ఎట్ ఏజ్ 16 కరెక్ట్ కాదు. ఉపసంపద ఎట్ ఏజ్ 20, పబ్బజ అక్కర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8. సో ఇందులో వాట్ వాజ్ ద ప్రైమరీ డిఫరెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, ఉపసంపదకు ముందు విద్య ఎంతకాలం కొనసాగింది? హౌ లాంగ్ డిడ్ ద ఎడ్యుకేషన్ పీరియడ్ లాస్ట్ బిఫోర్ అండర్గోయింగ్ ద ఉపసంపద సెరిమనీ? ఉపసంపద సెరిమనీ 20 ఏళ్ళు వచ్చినప్పుడు చేస్తారు. సో ఇంతకు ముందు 12 ఏళ్ళు చదువు ఉంటుంది. ఓకే, 8 ఏళ్ళకి జాయిన్ అయితే. సో ఉపసంపదకు ముందు విద్య ఎంతకాలం కొనసాగింది అన్నప్పుడు 12 సంవత్సరాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, ఉపసంపద సన్యాసికి ఏ ముఖ్యమైన జీవిత మార్పుని కలిగిస్తుంది? వాట్ సిగ్నిఫికెంట్ లైఫ్ చేంజ్ డిడ్ ఉపసంపద ఎంటైల్ ఫర్ ద మాంక్? టీచింగ్ రోల్కి మారటం, ట్రాన్సిషనింగ్ టు ఎ టీచింగ్ రోల్, కుటుంబ జీవితానికి తిరిగి వెళ్ళటం, రిటర్నింగ్ టు ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా త్యజించటం, రినౌన్సింగ్ ఫ్యామిలీ లైఫ్ పర్మనెంట్లీ, తీర్థయాత్ర చేపట్టడం, అండర్టేకింగ్ అ పిల్గ్రిమేజ్. ఒకసారి ఉపసంపద అయిన తర్వాత వాళ్ళు ఇక పర్మనెంట్లీ ఆ విహారాల్లో, ఆ సంఘాలు భిక్కూస్గా వాళ్ళు జీవితం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి యాక్చువల్లీ దూరం అయిపోతారు. సో కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా త్యజించటం, రినౌన్సింగ్ ఫ్యామిలీ లైఫ్ పర్మనెంట్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16, బౌద్ధ సన్యాసుల పాఠ్యాంశాల్లో ప్రాథమిక అంశాలు ఏమిటి? వాట్ వర్ ద ప్రైమరీ కాంపోనెంట్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మాంక్స్ కరికులం? బుద్ధిస్ట్ మాంక్ కరికులం పాఠ్యాంశాల్లో ఏముంటుందని చెప్పాను నేను, 3 ఉంటాయని చెప్పాను. ఒకటేమో ఓరల్, రెండోదేమో వాళ్ళు ఏం రిచువల్స్, ఏం పూజలు చేస్తారంటే సెరిమోనియల్స్. ఓకే, అండ్ థర్డ్ ఏమో వాళ్ళ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు నేర్పిస్తారు పిల్లలకి. సో బౌద్ధ సన్యాసుల పాఠ్యాంశాల్లోని ప్రాథమిక అంశాలు ఏమిటి అన్నప్పుడు ఓరల్, సెరిమోనియల్, బుక్ బేస్డ్. ఓరల్, సెరిమోనియల్ అండ్ బుక్ ఆధారిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, బౌద్ధ సన్యాసులు ప్రధానంగా ఏ విషయాలని బోధించేవారు? వాట్ సబ్జెక్ట్స్ డిడ్ బుద్ధిస్ట్ మాంక్స్ ప్రైమరీలీ టీచ్? వేదాస్ అండ్ ఉపనిషత్స్, వేదాలు మరియు ఉపనిషత్తులు, బుద్ధుడు మరియు ధర్మశాస్త్రాల బోధనలు, టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ ధర్మశాస్త్రాస్, గ్రీక్ తత్వశాస్త్రం మరియు రోమన్ చట్టం, గ్రీక్ ఫిలాసఫీ అండ్ రోమన్ లా, ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బౌద్ధ సన్యాసులు ప్రధానంగా బుద్ధుడు మరియు ధర్మశాస్త్రాల బోధనలు చేశారు. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, వినయ పిటకం దేనిని కలిగి ఉంటుంది? వాట్ డిడ్ ద వినయ పిటక కంప్రైజ్? బుద్ధుని ఉపన్యాసాల సేకరణ, కలెక్షన్ ఆఫ్ డిస్కోర్సెస్ బై ద బుద్ధ,
సన్యాసి అనుసరించాల్సిన నియమాలు మరియు నిబంధనలు, మొనాస్టిక్ మోడ్, బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాల తాత్విక వివరణలు, ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం, బుద్ధుని జీవితం యొక్క చారిత్రక కథనాలు, హిస్టారికల్ అకౌంట్స్ ఆఫ్ ద బుద్ధాస్ లైఫ్. బౌద్ధ సిద్ధాంతాల తాత్విక వివరణలు ఏ పిటకం కలిగి ఉంటుంది? విచ్ పిటక కంటైన్స్ ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ డాక్ట్రిన్స్. బౌద్ధ సిద్ధాంతాల తాత్విక వివరణలు అంటే అభిధర్మ పిటక ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో ఏ కళలు మరియు చేతి పనులను విద్యార్థులకు నేర్పించారు? శిల్పకళ, తోటపని, వాస్తుశిల్పం, స్కల్ప్టింగ్, గార్డెనింగ్, ఆర్కిటెక్చర్, స్పిన్నింగ్, నేయటం, పెయింటింగ్, స్పిన్నింగ్, వీవింగ్, పెయింటింగ్, లోహపు పని, కుండలు, వడ్రంగి, మెటల్ వర్క్, పాటరీ, కార్పెంటరీ, సంగీతం, నృత్యం, థియేటర్, మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్. వాళ్ళ చదువుతో పాటు వాళ్ళకి స్పిన్నింగ్, వీవింగ్, పెయింటింగ్ అంటే స్పిన్నింగ్, నేయటం, పెయింటింగ్ ఈ 3 నేర్పిస్తూ ఉండేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 21. బౌద్ధంలో ప్రాథమిక విద్యా దశలో ఏ విషయాలని బోధించేవారు? వాట్ సబ్జెక్ట్స్ వేర్ టాట్ ఎట్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేజ్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ బౌద్ధ విద్యలో 2 స్టేజీలు ఉన్నాయని చూసాం కదా, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో బేసికలీ రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ నేర్పించేవాళ్ళు. సెకండరీ వచ్చేసరికి రిలీజన్, ఫిలాసఫీ, ఆయుర్వేదం, లాజిక్, మిలిటరీ ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సెకండరీకి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు, ఎవరికి ఇష్టమైన సబ్జెక్టు వాళ్ళు ఫ్రీగా ఎంచుకునేందుకు వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టేజ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్, చదవటం, రాయటం మరియు అంకగణితం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. బౌద్ధ విద్యలో కింది సబ్జెక్టులలో ఏది ఉన్నత విద్యా దశలో భాగంగా ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ వర్ పార్ట్ ఆఫ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? ఖగోళ శాస్త్రం మరియు జ్యామితి, ఆస్ట్రానమీ అండ్ జామెట్రీ, మెడిసిన్ మరియు ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్, మతం, తత్వశాస్త్రం మరియు తర్కం, రిలీజియన్, ఫిలాసఫీ అండ్ లాజిక్, సంగీతం మరియు కళలు, మ్యూజిక్ అండ్ ఆర్ట్స్. హయ్యర్ సెకండరీ స్టేజ్లో ఆప్షన్ 3 మతం, తత్వశాస్త్రం మరియు తర్కం, రిలీజియన్, ఫిలాసఫీ అండ్ లాజిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. బౌద్ధ విద్యలో వైద్యానికి సంబంధించిన ఉన్నత విద్య దశలోని సబ్జెక్ట్. విచ్ సబ్జెక్ట్ టాట్ ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేజ్ ఇస్ రిలేటెడ్ టు ట్రెడిషనల్ ఇండియన్ మెడిసిన్? హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేజ్లో నేర్పించిన ఇండియన్ మెడిసిన్ సబ్జెక్ట్ ఇస్ ఆయుర్వేద. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. బౌద్ధ ఉన్నత విద్యలో బోధించే హేతు విద్య అనే అంశం దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ద సబ్జెక్ట్ హేతు విద్య టాట్ ఇన్ బుద్ధిస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెఫర్ టు? మెటాఫిజిక్స్, తర్కం అంటే లాజిక్, సైనిక శిక్షణ, మిలిటరీ ట్రైనింగ్, ఆయుర్వేదం ఆర్ ఆయుర్వేదం. ఆయుర్వేదం అయితే అవ్వదు, మిలిటరీ ట్రైనింగ్ కూడా అవ్వదు. సో తర్కం, హేతు విద్య అంటే లాజిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, తర్కం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. బౌద్ధ విద్య ఉన్నత విద్య దశలో సబ్జెక్టుల ఎంపికలో ప్రత్యేకత ఏమిటి? ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ వాట్ వాజ్ యూనిక్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎట్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేజ్? విద్యార్థి సామాజిక స్థితి ఆధారంగా సబ్జెక్టులు కేటాయించబడ్డాయి. సబ్జెక్ట్స్ వర్ అసైన్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ సోషల్ స్టేటస్. విద్యార్థులు కఠినమైన పాఠ్యాంశాలను అనుసరించాలి. స్టూడెంట్స్ హ్యాడ్ టు ఫాలో ఎ స్ట్రిక్ట్ కరికులం. ప్రతి ఒక్కరూ తమ సబ్జెక్ట్ను ఎలాంటి పరిమితులు లేకుండా ఎంచుకోవచ్చు. ఎవ్రీ వన్ వాజ్ ఫ్రీ టు చూస్ దే సబ్జెక్ట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. నిర్దిష్ట విద్యార్థులకు మాత్రమే నిర్దిష్ట సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. ఓన్లీ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ బి అవైలబుల్ టు సర్టన్ స్టూడెంట్స్. బౌద్ధ విద్య ఉన్నత విద్య దశలో సబ్జెక్టుల ఎంపికలో ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ప్రతి ఒక్కరూ తమ సబ్జెక్ట్ను ఎలాంటి పరిమితులు లేకుండా ఎంచుకోవచ్చు. ఎవ్రీ వన్ వాజ్ ఫ్రీ టు చూస్ దేర్ సబ్జెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. బౌద్ధ విద్యలో బోధనా మాధ్యమం ఏది? వాట్ వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉండేది. సో ఏ ప్లేస్లో ఏ లాంగ్వేజ్ ఉండేది, ఏ ప్లేస్లో ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు నేర్పించేవాళ్ళు.
ఇక్కడ ఆప్షన్స్లో మీరు చూస్తే సంస్కృతం, పాలి, లాటిన్, సంఘం యొక్క స్థానిక భాష, ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కమ్యూనిటీ అని చెప్పన్నారు. సో పాలి కనిపించగానే మనకి పాలి ఏమో ఆన్సర్ అని చెప్పి అనిపిస్తుంది, కానీ సంఘం యొక్క స్థానిక భాష, లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కమ్యూనిటీ అన్నది మనకి ఆప్షన్లో ఉంటే ఆప్షన్ 4 ఇవ్వాలి. సపోజ్ ఇది ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరు పాలి అని చెప్పి ఆప్షన్ టిక్ చేయొచ్చు. సో బౌద్ధ విద్యలో బోధనా మాధ్యమం ఏది అన్నప్పుడు సంఘం యొక్క స్థానిక భాష ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27, బౌద్ధ కాలంలో బోధించే ప్రాథమిక పద్ధతులు. వాట్ వర్ ద ప్రైమరీ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ డ్యూరింగ్ ద బుద్ధిస్ట్ పీరియడ్? రాయటం మరియు పారాయణం, రైటింగ్ అండ్ రెసిటేషన్, మౌఖిక సంభాషణ మరియు కథనాన్ని నొక్కి చెప్పటం, ఓరల్ ఎంఫసైజింగ్ డైలాగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, దృశ్య ప్రదర్శనలు మరియు ప్రదర్శనలు, విజువల్ ప్రెజెంటేషన్స్ అండ్ డెమోన్స్ట్రేషన్స్, డిజిటల్ ఉపన్యాసాలు మరియు మల్టీమీడియా, డిజిటల్ లెక్చర్స్ అండ్ మల్టీమీడియా. సో టీచింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ వాళ్ళవి ఓరల్, ఎంఫసైజింగ్ డైలాగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, మౌఖిక సంభాషణ మరియు కథనాన్ని నొక్కి చెప్పటం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28, బౌద్ధ కాలంలో ఉపాధ్యాయులు తరచుగా జ్ఞానాన్ని ఎలా అందించారు? హౌ డిడ్ టీచర్స్ ఆఫెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ డ్యూరింగ్ ద బుద్ధిస్ట్ పీరియడ్? ఉపన్యాసం మరియు నోట్ టేకింగ్, లెక్చరింగ్ అండ్ నోట్ టేకింగ్, ప్రశ్నించటం మరియు సమాధానం ఇవ్వటం, క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్, గ్రూప్ ప్రాజెక్టులు మరియు అసైన్మెంట్స్, గ్రూప్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్, ఆన్లైన్ ఫోరమ్స్ మరియు చర్చలు, ఆన్లైన్ ఫోరమ్స్ అండ్ డిస్కషన్స్. ఇదైతే అసలు ఛాన్స్ లేదు, ఇది కూడా కొంచెం తక్కువే, ఎందుకంటే రైటింగ్ అంతగా ఎక్కువ ఉండేది కాదు. సో ఆప్షన్ 2 క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్, ప్రశ్నించటం మరియు సమాధానం ఇవ్వటం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనివల్ల లాభం ఏంటి? క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ సెషన్ లేదా డిబేట్స్ అండ్ డిస్కషన్స్ వల్ల ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ నడుస్తుంది పిల్లల్లో. క్వశ్చన్ నెంబర్ 29, బౌద్ధ విద్యలో నైతిక బోధన ఎలా ప్రభావవంతంగా అందించబడింది? హౌ వాజ్ మోరల్ ఇన్స్ట్రక్షన్ ఎఫెక్టివ్లీ కన్వేడ్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? మోరల్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం జనరల్లీ పెద్ద పిల్లలకి కాదు, చిన్న పిల్లలకి ఇస్తాం. సో చిన్న పిల్లలకి అన్నప్పుడు వాళ్ళకి కథల రూపంలో చెప్పినప్పుడు అది వాళ్ళకి బ్రెయిన్లోకి బాగా ఇంకుతుంది. సో పాఠ్య పుస్తకాలు మరియు వర్క్షీట్ల ద్వారా, త్రూ టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్షీట్స్, ఇదైతే అసలు ఛాన్సే లేదు. చర్చల ద్వారా, త్రూ డిబేట్ అండ్ డిస్కషన్, కథ చెప్పటం ద్వారా, త్రూ స్టోరీ టెల్లింగ్, క్షేత్ర పర్యటనలు మరియు ఆచరణాత్మక అనుభవాల ద్వారా, త్రూ ఫీల్డ్ ట్రిప్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. నైతిక బోధన, మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్షన్ 3 కథ చెప్పటం ద్వారా, త్రూ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 30, బౌద్ధ విద్యలో మేధోవృద్ధికై ఏ కార్యకలాపాలు ప్రోత్సాహన పొందాయి? వాట్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ వర్ ఎంకరేజ్డ్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ టు ప్రమోట్ గ్రోత్? కంఠస్థం మరియు పునరావృతం, మెమరైజేషన్ అండ్ రిపిటిషన్, శారీరక వ్యాయామాలు మరియు క్రీడలు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ స్పోర్ట్స్, ఆలోచించటం మరియు ప్రశ్నించటం, థింకింగ్ అండ్ క్వశ్చనింగ్, ధ్యానం మరియు విశ్రాంతి పద్ధతులు, మెడిటేషన్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. బౌద్ధ విద్యలో మేధోవృద్ధికై అంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఆలోచించటం మరియు ప్రశ్నించటం, థింకింగ్ అండ్ క్వశ్చనింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ నాకు కామెంట్ చేసి నచ్చిందా నచ్చలేదా అన్నది మీరు చెప్పాలి. మీరు చెప్తే నాకు అది ఒక ఎంకరేజ్మెంట్గాను ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా చేద్దామని కూడా నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది.